టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు దయచేసి మీ విలువైన కామెంట్‌ని అయితే తెలియజేయండి. మంత్రి కొండా సురేఖ గారి కూతురు కొండా సుస్మిత గారు జనసేన పార్టీలో జాయిన్ అయితుర్రు అనే వార్తలు రాగానే, జనసేన పార్టీలో జాయిన్ అవ్వొద్దు అంటూ జనసేన పార్టీ మీద అబాండాలు వేస్తున్నటువంటి జర్నలిస్ట్ రావు గారైతే విమర్శలేస్తుండు. నిజంగానే కొండా సురేఖ వాళ్ళ కూతురు కొండా సుస్మిత గారు జనసేన పార్టీలో జాయిన్ అయితే జనసేన పార్టీ బలం తెలంగాణలో పెరుగుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్‌లో తెలియజేయండి. చలో టాపిక్‌లోకి వెళ్దాం. జనసేన పార్టీలో కొండా సురేఖ గారి కూతురు కొండా సుస్మిత గారు చేరుతున్నారనే వార్త తెలంగాణ రాజకీయాల్లో అయితే సంచలనంగా మారింది. ముఖ్యంగా కొండా సురేఖ అంటే మన అందరికీ తెలుసు. ముఖ్యంగా కొండా సురేఖ గారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారి కూతురు జనసేన పార్టీలో జాయిన్ అవుతుంది అనంగానే తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. దీనిపైన తొలి వెలుగు రఘు ఎవరైతే ఉన్నారో మనందరికీ తెలిసిందే. ఆయన కొండా సురేఖ మీరు ఆ పార్టీలో చేరడం ఒక పిచ్చి నిర్ణయం అంటూ, అదేవిధంగా మీ యొక్క రాజకీయ భవిష్యత్తును మీరే నాశనం చేసుకున్నట్టు అవుతుంది అనే విధంగా తొలి వెలుగు రఘు గారు అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జనసేన పైన విమర్శలు చేయడం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తానగానే ఆ జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పైన కూడా ఆయన అనేక ఆరోపణలు చేయడం అయితే జరిగింది. జనసేన పార్టీలో వాళ్ళు చేరాలా లేదా అనేది అది వాళ్ళ వ్యక్తిగత అంశం అది. జనసేన పార్టీలో వాళ్ళు చేరితే భవిష్యత్తే ఆగమైపోద్దని చెప్పి మాట్లాడుతున్నాం. అసలు మీకు ఏం సంబంధం జనసేన పార్టీ గురించి? జనసేన పార్టీలో ఎవరు చేరానో, ఎవరు చేరొద్దో మీరెవరు డిసైడ్ చేయడానికి? అట్లయితే మీరే ఒక పార్టీ పెట్టుకోండి. మీ పార్టీలో ఎంతమంది జాయిన్ అవుతారో మీకు అర్థమవుతది కదా! మీరు పార్టీ పెట్టి అప్పుడు మీరు ఒక పార్టీని నడిపిస్తే అప్పుడు మీకు మీ యొక్క పార్టీ గురించి మీరు పెట్టిన పార్టీలో ఎంతమంది జాయిన్ అవుతారో, అసలు రాజకీయం అంటే ఎట్లుంటది, ఒక పార్టీని నడపడం అంటే ఎట్లుంటది అనేది మీకు అర్థమవుతది. యూట్యూబ్ ఉంది కదా అని చెప్పేసి వార్తా పేపర్లో వచ్చిన వార్తను చదువుకుంటా, మనకు నచ్చిన వాళ్ళని విమర్శించుకుంటా, మనకు నచ్చిన వాళ్ళకు బదిలీ వేసుకుంటా, ఏంది ఇది కరెక్ట్ జర్నలిజమేనా, ఇది నిజమైన జర్నలిజమేనా? ఒకసారి ఆలోచించండి రావు గారు. ఎందుకంటే మీకు నిజంగా ఎందుకు అంత ద్వేషం జనసేన పార్టీ అన్నా, పవన్ కళ్యాణ్ గారన్నా? మిమ్మల్ని అయితే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్నే కాదు ఎవరినైనా గౌరవించే వ్యక్తే కదా! ఎందుకు మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే గతంలో మిమ్మల్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బయటికి మీరు ఎక్కడికో వెళ్తే మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి కారులో వేసుకొని తీసుకొని పోయారు. అలాంటి సందర్భంగా కూడా ఆ రోజు మీ యొక్క అరెస్టు అన్యాయం అని చెప్పేసి మీకు అండగా నిలబడి మీ అరెస్టును ఖండించింది కూడా జన సైనికులమైన మేము అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మీకు గుర్తుందో లేదో మాకైతే తెలియదు కానీ ఆ రోజు మీ అరెస్టును కూడా ఖండించి మీకు అండగా నిలబడ్డ వ్యక్తులం మేము. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు వస్తున్నా అంటే కొత్తగా ఏదో వచ్చినట్టు ఇన్ని రోజులు పార్టీ పెట్టలేదా, పార్టీ నడచలేదా, సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయలేదా, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయలేదా, ఎక్కడ పోటీ చేయలేదు? ఒకసారి ఆలోచన చేయండి. మీలాంటి వాళ్ళు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయిన మీరు ఈ విధంగా జనసేన పార్టీ పైన దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టనీయం అనేది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అడుగు పెట్టకుండా ఆపగలిగిరా మీరేమన్నా? అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కబ్జా చేసిండు కోడి చెరువు అని చెప్పి నిరూపించగలిగిరా మీరేమన్నా? ఈ రోజున ఎందుకు జనసేన పార్టీలో కొండా సుస్మిత గారు జాయిన్ అవుతారని ఒక ప్రచారమే జరుగుతుంది. ఇప్పటివరకు మాకైతే ఎలాంటి ఆధారాలు అయితే లేవు. కానీ మీరు ఏదైతే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ వస్తున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారాన్ని ఉద్దేశిస్తూనే మీరు ఇంత గరం అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? వాళ్ళు నా పార్టీలో జాయిన్ కావద్దని చెప్పే రైట్ మీకు ఎక్కడిది? జనసేన పార్టీ అంటే మీలాంటి వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు అండగా నిలబడే పార్టీ, అది తప్ప? జనసేన పార్టీ అంటే ఒక సామాన్యుని గొంతుకై నిలిచేది, అది తప్ప? జనసేన పార్టీ అంటే కేవలం పాలసీల మీదనే విమర్శిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్తారు, పాలసీల మీద మాత్రమే విమర్శ చేయండి, వ్యక్తిగత విమర్శ చేయొద్దని చెప్పిండు. అదేమన్నా తప్ప? అంత మంచి పార్టీ, వ్యక్తిగత విమర్శ లేని పార్టీ, వ్యక్తులను గౌరవించే పార్టీ, ప్రతి ఒక్కరి కోసం పోరాడే పార్టీ, సామాన్యులకు అవకాశాలు ఇచ్చే పార్టీ, అట్లాంటి పార్టీ మీద మీరు ఇట్లాంటి దుష్ప్రచారం చేయడం వల్ల మీరు ఎలాంటి సందేశాన్ని పంపిస్తారో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే మీకు జనసేన పార్టీ మీకు ఏం అన్యాయం చేసింది? పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం అన్యాయం చేసిండు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద మీకు ఇంత కక్ష? మీరు అన్ని ఆరోపణలు చేసినా, మీరు ఎన్ని నిందలేసినా మీ మీద గౌరవం ఇప్పటికీ మాకుంది. కానీ మీరు మాట్లాడే మాటల్ని మేము ఖచ్చితంగా ఖండిస్తాం. ఆ ఖండించడం వరకే ఉంటుందని వ్యక్తిగతంగా కానీ, లేదంటే మిమ్మల్ని ఇంకొక రకంగా కానీ మేము ఎక్కడ విమర్శలు చేయట్లేదు. ఎందుకు అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు నేర్పిన సంస్కారం, పవన్ కళ్యాణ్ గారు నేర్పిన ఆ నిజాయితీ, పవన్ కళ్యాణ్ గారు మాకు నేర్పించినటువంటి గౌరవం అది. ఆ గౌరవాన్ని మీకు ఇస్తున్నాం. ఆ సంస్కారంతో మీతో మాట్లాడుతున్నాం. ఒకటి ఆలోచన చేసుకోండి జర్నలిస్ట్ రావు గారు. కొండా సుస్మిత గారు జనసేన పార్టీలో జాయిన్ అయితే
జనసేన పార్టీ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. ఎందుకంటే ఉమ్మడి వరంగల్‌ను శాసించేటువంటి కుటుంబం వాళ్ళది. ఎందుకంటే రాజకీయంగా ఎన్నో ఏండ్ల అనుభవం వాళ్ళది. రకరకాల పార్టీలకు వాళ్ళు వెళ్ళుండొచ్చు. కానీ రాజకీయంగా వాళ్ళు మాత్రం స్ట్రాంగ్ అయిన క్యాండిడేట్‌లే గదా! అలాంటి వాళ్ళు జనసేన పార్టీలో ఒకవేళ జాయిన్ అయితే జనసేన పార్టీ బలోపేతం అయితది. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా చాలా బలోపేతం అయ్యే అవకాశం ఉంటదని చెప్పి భయపడుతున్నారా? జనసేన పార్టీ బలోపేతం అయితే అందులో ఉండేది సామాన్యులే గదా! అందులో ఉండేది మాలాంటి వాళ్ళే గదా సామాన్యులు. అందులో ఉండేదంతా తెలంగాణ బిడ్డలే గదా! జనసేన పార్టీ బలోపేతం అయితే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగిన వ్యక్తి పార్టీ గదా! ఆయన దోచుకుంటోడు గాదు గదా! దాచుకుంటోడు గాదు గదా! ఆయన జేబులోకించి రూ. 10 సమాజానికి పెట్టోడు గదా! అలాంటి వ్యక్తి పైన, అలాంటి పార్టీ పైన మీలాంటి సీనియర్ జర్నలిస్టులు ఈ విధంగా పదే దుష్ప్రచారం చేయడము, విమర్శలు చేయడము, జనసేన పార్టీ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తే ఆ గడల శ్రీనివాసరావు గారిని ఆయన కరోనా కష్టకాలంలో ఎన్నో సూచనలు చేసి అదేవిధంగా హెల్త్ డైరెక్టర్గా మంచి పేరును గాంచిండు. ఆయన జనసేన పార్టీకి వచ్చి ఎమ్మెల్సీగా పోటీ చేస్తే ఆయన మీద కూడా మీరు అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. జనసేన పార్టీ మీద మీరు ఇంత టార్గెట్ ఏ విధంగా చేసి మాట్లాడతారో మీకు అసలు నిజంగా మీరు జర్నలిస్ట్ అనే వ్యక్తులు కాబట్టి మీరు ఏ విధంగా ఉండాలి, న్యూట్రల్గా ఉండాలి. కానీ మీరు వన్ సైడ్ తీసుకొని జనసేన పార్టీ మీద ఈ విధంగా దుష్ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఒక్కటి మాత్రం చెప్తున్నాను జర్నలిస్ట్ రావు గారు, మీ మాటలు ఏదైతే తప్పుడు ఆరోపణలు, అసత్య ఆరోపణలు, దుష్ప్రచారం చేస్తారో వాటిని మేము తప్పకుండా ఖండిస్తాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ మీకు కూడా ఆపదొస్తే అండగా నిలబడే పార్టీ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. నిజంగా గతంలో కవిత గారు మా మీద అనేక రకాల విమర్శలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ జనసేన పార్టీ మీద. అలాంటి ఆమెను కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తే జనసేన పార్టీ ముక్త కంఠంతో ఒక ఆడబిడ్డను ఆ విధంగా అరెస్టు చేయడం ఏదైతే ఉందో దాన్ని కూడా ఖండించడం. మొన్న జాగృతి తరపున ఆమె యొక్క పోరాటం చేస్తుంటే ఆమెను అతి ఘోరంగా ఆమెను అరెస్టు చేసిర్రు, అతను కిందేసి లాక్కెళ్ళిర్రు. అసలు ఆమెను అంత ఘోరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి ముక్త కంఠంతో జనసేన పార్టీ మొత్తం ఖండించింది. ఇలాంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారి సొంతం, జనసేన పార్టీ సొంతం. అంటే వ్యక్తిగతంగా మాత్రం ఎవ్వరిని విమర్శ చేయని పార్టీ జనసేన పార్టీ. అందుకే వ్యక్తిగతంగా కాకుండా పాలసీల మీద మాత్రమే విమర్శలు వేస్తుంది. అందుకే కవిత గారు అన్ని విమర్శలు వేసినా కవిత గారికి మద్దతు తెలిపింది జనసేన పార్టీ. అలా అక్రమ అరెస్టు చేయడం అనేది ఖండించింది జనసేన పార్టీ. ఇది జనసేన పార్టీ విధానం. ఈ విషయాన్ని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు వన్ సైడెడ్గా జనసేన పార్టీని విమర్శించడం అయితే తగదు. ఎందుకంటే తెలంగాణ బిడ్డలైన మాలాంటి వాళ్ళకు కూడా ఎన్నో అవకాశాలు కల్పిస్తున్న పార్టీ జనసేన పార్టీ. ఈ విషయాన్ని మీ దృష్టికి నేను ఎందుకు తీసుకొస్తున్నా అంటే గతంలో మిమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము అండగా నిలబడ్డ వాళ్ళం, మిమ్మల్ని గౌరవించే వాళ్ళం. అలాంటి పార్టీలో మాకు అవకాశాలు దక్కుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా మలాంటి యువతని మేము ఏదైతే బలంగా నిలబడే యువత ఉంటో తెలంగాణలో అలాంటి వాళ్ళకి అవకాశాలు కల్పించడం తప్పవుతుందా? మాలాంటి సామాన్యులకు వేరే ఏ ఇతర రాజకీయ పార్టీ డబ్బు లేకుండా అవకాశాలు కల్పిస్తుందా? పవన్ కళ్యాణ్ గారు డబ్బు లేకుండా అవకాశాలు కల్పించడం తప్ప? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. జర్నలిస్ట్ రావు గారు, ఇప్పటికీ మీరంటే గౌరవం ఉంది. కానీ మీరు చేసే ఆరోపణలు మాత్రం మేమైతే ఖండిస్తున్నాము. మీరు ఆరోపణ చేసే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. జనసేన పార్టీ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, జన సైనికులు కానీ మీకేమన్నా అన్యాయం చేసిరా, మిమ్మల్ని ఎక్కడైనా ఇబ్బంది పెట్టిరా, వ్యక్తిగతంగా దూషణ చేసిరా, ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు మరొకసారి పునరాలోచన చేయాలని చేశారని ఆశిస్తూ జై హింద్, జై తెలంగాణ.